మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టడం. అది మా మీద ఉన్నటువంటి పని. మీరు ఎక్కడ అటు ఇటు తొట్టుకుపోకుండా ప్రభువులో మీరు నిలబడేటట్టుగా మిమ్మల్ని చేయటం మా మీద ఉన్నటువంటి పని. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి సంఘాల్లో కూడా ఒక సేవకుడే, ఒక పాస్టరే, ఒక ఎల్డరే ఉంటాడు. కానీ మనకి ఇక్కడ మల్టిపుల్ ఎల్డర్స్ ఉండటం, ఫ్లోర్ ఎక్కువ మంది మరి కాపులు ఉండటం నిజంగా సంఘానికి చాలా ఆశీర్వాదం. కాపరి, ఎల్డరు. కాపరి పెద్ద అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాస్టర్ అన్న మాటకు కాపరి అని అర్థం ఉంటుంది, అలాగే సంఘ పెద్ద అని ఉంటుంది. కనుక సంఘ పెద్దలంటే పాస్టరే, కాపరి అన్న పాస్టరే. కనుక వృత్తులు బట్టి, వారి పనులను బట్టి, వారి యాక్షన్స్ని బట్టి ఆ పదం వాడబడింది. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ టుడే ఇన్ అవర్ చర్చ్ దట్ వీ హ్యావ్ multiple, we have plural number of pastors. మా అందరి యొక్క the only purpose of pastors in our church is for your, we are for your edification. సో మేమంతా కూడా మా ప్రయాసం అంతా కూడా ఏంటంటే మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. సో వీటన్నిటిలో కూడా మనకు కావాల్సింది అంటే ఇలా నడిపించడానికి, ఇలా నడవటానికి, మనం సాగటానికి మనకు కావలసిన ఒకే ఒకటి బలమైనటువంటిది ఏమిటంటే ఐక్యత ఉన్నప్పుడు మనం అందరం కూడా ముందుకు సాగగలుగుతాం. సో పౌలు ఈ 14వ వచనంలో ఈ మాట ఇట్లా ప్రారంభించాడు. చూద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనీతులైన దేవుని కుమారులన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏం చేయాలట? సమస్త కార్యములను చేయుడి. డూ ఎవ్రీథింగ్. సమస్త కార్యములను చేయుడి. ఏమి సమస్త కార్యాలు అంటే ఇది సంఘానికి ఒక పిలుపు. మీరు ఏమి చేసినా మీరు సమస్త కార్యాలు, నాట్ పర్టికులర్లీ వన్ పాయింట్. ఇప్పుడు మన ప్రవీణ్ గారు సోదరులు కొన్ని విషయాలు చెప్పారు. అంటే మీరు సమయాన్ని పాటించాలి, సో మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయాలి, సంఘాన్ని నడిపించాలి, సువార్తను బోధించాలి. ఇవన్నీ మీకు అంటే ఎన్ని విషయాలు చెప్పారో కేవలం అన్ని విషయాలే కాదు. సంఘంగా ఒక కలెక్టివ్గా, ఒక కార్పొరేట్గా మనం ఏ పనైతే చేస్తున్నామో, సంఘంగా యాజ్ ఎ చర్చ్ మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పని అంతా కూడా ఒక కార్పొరేట్గా మనం చేయాలి, ఏకముగా మనము చేయాలి. అందుకని పౌలు మాట్లాడుతూ మీరు ఏమన్నాడంటే ఈ ఆఖరి లైన్లో ఏమన్నాడు? 14వ వచనంలో మీరు సమస్త కార్యములను చేయండి, సమస్త కార్యాలు చేయండి. సో ఈ సమస్త కార్యాలు చేయడి అనే మాట దేవుడికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చదువుకుందాం. 10వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను, ఆనందము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అన్నాడు. మీరు ఏమి చేసినా సరే do everything for the glory of God. Do everything. నిరంతరము సమస్తమును ఆయన పేరట చేయండి. ఇక్కడ కూడా ఏమన్నాడంటే do everything in the name of the Lord and giving thanks to the God the Father through him. ఆయన ద్వారా, ప్రభు ద్వారా సమస్తము కూడా దేవునికి నైవేద్యంగా చేయండి. సమస్త కార్యాలు చేయండి అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పౌలు మీరు సమస్తమును, ఇక్కడ ఏమన్నాడు? మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో మీరు సమస్తమును చేయండి అనేటువంటి మాటలో అక్కడ పై వచనాన్ని కూడా మనము ఆ కనెక్షన్ మనం 12వ వచనంలో ఉన్న ఆ మాట కనెక్షన్ కూడా మనం తీసుకుంటే విధేయత సంబంధించి సమస్తము కూడా మీరు విధేయతతో చేయండి అంటాడు. ఇంకా భయముతోను, వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి అని చెప్పడం విషయంలో కూడా మీ సొంత రక్షణను కొనసాగించే విషయాల్లో ఏ కార్యక్రమాలు అయితే ఉంటాయో, ఏ పనులైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మీరు విధేయతతో దేవుని కొరకు మీరు చేయండి. అది సమస్తము చేయమంటే మన రక్షణను ప్రాక్టీస్